అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ధనుస్సు రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. ధనుస్సు రాశి వారికి ఫిబ్రవరి 17 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే ధనుస్సు రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నేకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పాను. మన గురు పేరు వచ్చి పండిత్ రాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరించడం చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతంలో వారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం చెప్తారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి దీని ఫలిత ప్రకారము వీరి జాతకంలో వీరి కుటుంబంలో ఒక స్త్రీ వల్ల అనేక రకాల పెను మార్పులు అయితే జరగబోతున్నాయి. వీరి ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే అండి, ఈ రాశి వారు చాలా ఆలోచన పరులని చెప్పుకోవాలి. స్వతంత్ర భావన కలిగి ఉంటారు. చాలా ఎక్కువ కలిగి ఉంటారు. కొత్త ఆలోచనలు చేసేవారు. బయటికి గంభీరంగా కనిపించిన లోపల చాలా సున్నితమైనటువంటి మనసును కలిగి ఉంటారు. నమ్మిన వారికి ప్రాణం పెట్టే స్వభావం అని చెప్పుకోవాలి. ఇక మీ సుగుణం, న్యాయం, సహనం, దూరదృష్టి, అలాగే రేపటి రోజున ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి. అదృష్ట సంఖ్య వచ్చేసి 9. ఉత్తరం దిక్కు ప్రయాణం రేపటి రోజున మీకు శుభకరంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున తెల్లారితో ఒక స్త్రీ వల్ల జరిగే సంఘటనల గురించి తప్పకుండా తెలుసుకుందాము. రేపు ఉదయము మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక స్త్రీ మాట కానీ, ఒక నిర్ణయం లేదా ఒక సమాచారం మీ జీవితాన్ని క్షణంలో మార్చవచ్చండి. ఆమె తల్లి కావచ్చు, భార్య కావచ్చు, అక్క లేదా సహోద్యోగి కూడా కావచ్చు అనమాట. జరిగేటువంటి సూచనలు ఏంటంటే కనుక చాలా రోజులుగా ఆగిపోయిన పని ఒకసారి ముందుకు వెళ్ళడం కానీ, ఒక శుభవార్త వినడం కానీ, కుటుంబంలో అపార్థాలు తొలగిపోవడం కానీ, మీ మీద ఉన్న తప్పు అనుమానం తొలగిపోవడం కానీ. జాగ్రత్త ఏంటంటే కనుక ఆమె మాటను తేలిగ్గా తీసుకోకండి. ఆమె చెప్పే చిన్న విషయం మీ భవిష్యత్తుకు కీలకంగా కూడా మారుతుంది. ఇక రేపటి మీరు ఆశ్చర్యపోయే విధంగా సంఘటనలు జరుగుతాయి. కాబట్టి ఇది ఇలా జరుగుతుందని నేను ఊహించలేదనుకునే పరిస్థితి తప్పకుండా వస్తుంది. ఇక ఆ యొక్క స్త్రీ పట్ల గౌరవం, ఓర్పు చూపితే మీ అదృష్ట దూరం తెరుచుకుంటుంది. కోపం చూపితే చిన్న విషయం పెద్ద సమస్యగా మారే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు జరిగే ప్రతి సంఘటనను శాంతంగా స్వీకరించండి. రేపటి రోజు శని అనుగ్రహంతో మీ జీవితంలో మార్పు తప్పకుండా ప్రారంభమవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక రేపటి రోజున మితమైన శుభ ఫలితాలు అయితే ఇస్తుంది. ఉద్యోగ వ్యాపార పరంగా ఉద్యోగస్తులకైతే ఆఫీసులో ఒక స్త్రీ సహోద్యోగి లేదా పై అధికారి ద్వారా కీలక సమాచారం వచ్చే అవకాశం అయితే ఉందండి. పెండింగ్లో ఉన్న పని రేపటి పూర్తి చేసే అవకాశం అయితే ఉంది. మీ పనితీరును గమనించేవారు ఉంటారు కాబట్టి నిర్లక్ష్యం చేయకండి. ఇంటర్వ్యూ లేదా అప్లికేషన్ పెట్టిన వారికి రేపటి స్పందన కూడా రావచ్చు. చిన్న మాటలపై వాదనకు వెళ్ళకండి. శాంతంగా ఉంటే మీ ఇమేజ్ తప్పకుండా పెరుగుతుంది. వ్యాపారస్తులకైతే కొత్త ఆర్డర్ లేదా చెల్లింపు రాబోయే సూచనలు అయితే ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారంలో ఒక స్త్రీ ద్వారా లాభదాయకమైన సలహా కూడా రావచ్చు అనమాట. డబ్బు పెట్టుబడి విషయంలో తొందరపడకండి. పాత కస్టమర్ మళ్ళీ సంప్రదించే అవకాశం కూడా ఉంది. ఇక ఆరోగ్య పరిస్థితి చూసినట్లయితే కనుక శరీరానికి పెద్దగా ఇబ్బంది ఉండదు, కానీ అలసట, తలనొప్పి, నిద్రలేమి ఉండే సూచనలు అయితే ఉన్నాయన్నమాట. ఎక్కువ ఆలోచన చేయటం వల్ల మానసిక ఒత్తిడి కూడా పెరగవచ్చు. నీరు ఎక్కువగా తాగండి. రేపటి రోజున ఆరెంజ్ కలర్ లేదా రెడ్ కలర్ గుడ్లు బస్సులు ధరించండి. మీకు చాలా శుభప్రదము. ఉదయం 5 నుంచి 9 లోపు మీరు ధ్యానం చేయండి. వాహనం నడిపేటప్పుడు తొందరపడకండి. జాగ్రత్తలు పాటించండి. అలాగే ఓర్పు మీకు విజయాన్ని అయితే ఇస్తుంది. స్త్రీల మాటలు గౌరవించండి. అది ఉద్యోగం లేదా వ్యాపారంలో మీకు చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. ఇక రేపటి రోజున మీరు ఎంత శాంతంగా ఉంటే మీకు అంత మంచిదండి. మీ మనసుకు కూడా అంత ప్రశాంతమైన ఆలోచనలు. అలాగే మీకు రేపటి రోజున తప్పకుండా ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నా కూడా అవి తొలగిపోతున్నాయి. ఒక స్త్రీ వల్ల మీ జీవితమే రేపటి రోజున కొంచెం అద్భుతంగా కూడా మారవచ్చు. ఇక మీరు దేని కూడా రేపటి రోజున విన్నట్లుగా ఎటువంటి స్పందన లేకుండా ఉండండి. మీరు దేని గురించి కూడా మీరు ఎవరితో కూడా స్పందించండి. ఎక్కువగా కూడా రియాక్ట్ అనేది అవ్వకండి. వాళ్ళు మిమ్మల్ని కోపంగానే గురి చేసే విధంగా ఏదైనా మాట్లాడినా కానీ మీరు పట్టించుకోవద్దండి. అంతేకాకుండా రేపటి మీరు మాత్రము వారికి ఏదైనా కానీ మిమ్మల్ని కొంచెం మంచిగా లొంగతీసిన విధంగా వారు మాట్లాడవచ్చు.
కాబట్టి మీరైతే మీ జాగ్రత్తలో మీరు ఉండాలి. ఇంకా అలాగే కొంతమంది వ్యక్తులు అంటే స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చండి, ఈ యొక్క రాశివారు రేపటి రోజున మొట్టమొదటిగా చెప్పాల్సి వస్తే కనుక ఎస్ అనేటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఆడ వ్యక్తులతో అలాగే ఆర్ అనేటువంటి పేరుతో ఉన్నటువంటి మగ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. అయితే అందరితో కూడా జాగ్రత్తగా ఉండాలనేటువంటి అనుమానం మీకైతే కలగవద్దండి. కానీ కొంతమంది మీకు అర్థమైపోతారు ఏ ఏ వ్యక్తులు ఎలా మనతో ప్రవర్తిస్తూ ఉన్నారు, ఎలాంటి సందర్భాల్లో మనతో ఏ ఏ వ్యక్తులు ఎలా ఉన్నారు అని తెలుసు కదా. ఇక చిన్న సమస్యలు మీకు కుటుంబంలో ఎదురవుతాయి. పెద్దవాళ్ళలో కొంచెం ఆరోగ్య విషయంతో చిన్నపిల్లల యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త అనేది చాలా అవసరము. ఇక అలాగే కంగారు పడాల్సినటువంటి అవసరం అయితే ఎక్కడా కూడా లేదండి. చిన్నపాటి అనారోగ్య సమస్యలే కదా, తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు సంఘంలో మీకు తప్పకుండా దక్కించుకోబోతున్నారు. కష్టపడి పనిచేసి ఏ విధంగా అయితే ధనాన్ని సంపాదించాలి, నలుగురిలో మేము ఉన్నతంగా కనిపించాలని చెప్పి కలలు కన్నారో ఏ రోజున మీకైతే సమాజంలో అద్భుతమైనటువంటి గౌరవము అలాగే లభిస్తుందని చెప్పుకోనమాట. అలాగే సాధారణమైనటువంటి అనూహ్యమైన మార్గాల ద్వారా మీకు రేపటిన డబ్బు సంపాదించాలని చెప్పి చూస్తూ ఉంటారు. దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా రేపటిన నేర్చుకుంటారు. ఇక రేపటిన ఎన్నో బహుమానాలు వస్తాయండి. ఆ బహుమానాలు కూడా మీరు మీపై అధికారుల యొక్క ప్రశంసల వర్షం కావచ్చు, ఏదైనా కానీ గిఫ్ట్ లాంటివి అటువంటివి కూడా అందుకోవడం వల్ల రేపటిన మీరు చాలా అంటే చాలా ఉల్లాసభరితంగా మీ జీవితాన్ని మీరు తప్పకుండా గడబోద్దని చెప్పుకోవాలి. అలాగే రేపటి రోజున కొన్ని మనం ఏదైనా సరే చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల మనకు ఉన్నటువంటి శని ప్రభావం అనేది పూర్తిగా తొలగిపోతుంది. ఇక రేపటి రోజున కాస్త కూడా మంగళవారం కాబట్టి ఎక్కడైనా సరే దగ్గరలో ఆంజనేయ స్వామి గుడి ఉంటే ఆంజనేయ స్వామి గుడిలో తమలపాకులతో అర్చన చేయించుకోవడం వల్ల మీకంటే కూడా మేలు జరుగుతుంది. అదేవిధంగా రేపటి రోజు ఖచ్చితంగా కూడా సింధూరం బయటకు వెళ్ళేటప్పుడు సింధూరాన్ని నూటిని ధరించి బయటకు వెళ్తే మాత్రం మీకు మంచిదండి. అలాగే శనీశ్వరునికి తైలాభిషేకం చేసుకోండి. ఏదైనా మూగజీవులకి అన్నదానం చేయండి. అలాగే ఇంట్లో శాంతి అనేది మీకు రేపటి రోజున కలుగుతుంది. ఉదయం ఇంటి ముందు గంగాజలంతో చల్లి శుభ్రం చేసుకోండి. ఇక ఇంట్లో దీపం వెలిగించుకోండి. ఇంట్లో బయట తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించడం ద్వారా ఇంట్లో లక్ష్మీ వెలుగు కలుగుతుందండి. అలాగే పని మొదలు పెట్టే ముందు ఒక నిమిషం కళ్ళు మూసుకొని మీ ఇష్టదైవాన్ని గుర్తు చేసుకోండి. రేపటి రోజున ఆరెంజ్ కలర్ రంగు మీకు బాగా కలిసి వస్తుంది. అలాంటి బట్టలు అయితే వేసుకోండి. ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు తొందర పడకండి. ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే కనుక రేపటి రోజున ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు తాగండి. 5 నిమిషాలు ప్రాణాయామం చేయడం వల్ల మీ మనసు అనేది చాలా ప్రశాంతంగా కూడా ఉంటుందండి. మీ యొక్క ఈ రాశి వారికి రేపటి రోజున చాలా అంటే చాలా అనూహ్యమైన పరిణామాలు మీ జీవితంలో రేపటి రోజున అన్ని విధాలు కూడా అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున చాలా అనుకూలంగా అయితే ఉందన్నమాట. మరి తెలిసినాకండి ఈ రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.